విద్యా ఉద్యోగాలలో 42%, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది, గవర్నర్కి రాష్ట్రపతికి పంపింది. మంచిదే, అందరం సంతోషపడాల్సిందే. కానీ రెండో విషయం ఏంటంటే, నిన్ననే ఇవాళ ఒక పేపర్లో చూసిన, పార్టీల పరంగా 42% ఇచ్చి ఎలక్షన్కి పోవాలనే ఒక నిర్ణయాన్ని మనం అందరం వ్యతిరేకించాలి. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు మీరు వ్యతిరేకించాలి. ఈ పార్టీల పరం కోసమే ఇన్ని కొట్లాటలు చేయట్లేదు. మనం వెంటనే ఈ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఈ పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లు ఆమోదం పొందినాకనే ఎలక్షన్కి పోయే విధంగా మీరు కృషి చేయాలి. అప్పటి వరకు కూడా మరి ఈ ఉద్యమాన్ని కొనసాగించి నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి భుక్తి విముక్తి కోసం జరిగింది. అదేవిధంగా జల్ జమీన్ జంగన్ అని జరిగింది. నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణ ఉద్యమం జరిగింది. నేడు హిస్సా ఇజ్జత్ హుకుమత్ ఈరోజు తాత్విక సైద్ధాంతిక పునాది మీద హిస్సా ఇజ్జత్తు హుకుమతు నినాదంతో వాటా ఆత్మగౌరవం అధికారం అనే నినాదంతో బీసీ ఉద్యమం ముందుకు కొనసాగుతుంది. 42% రిజర్వేషన్ సాధన కోసం చట్టసభల్లో మనకు ఇది రాజ్యాధికారానికి ఒక వే కాబట్టి ఈ మార్గాన్ని మనం పట్టుకొని రాజ్యాధికారాన్ని ఎట్లా అధిరోహించాలనే ముందుకు కొనసాగాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం మనకెన్నో పాఠాలను గుణపాఠాలను నేర్పింది. మన నాయకత్వాన్ని మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనేది మనం ముందుకు పోవాలి. మనం పార్టీలుగా విడిపోయి బీసీలు కులాలుగా విడిపోవట్లేదు, పార్టీలుగా విడిపోతున్నారు. ఈ సత్యాన్ని గ్రహించి మీరు మీ పార్టీల అంశాలను ఇక్కడ ప్రమోట్ చేయడం కంటే బీసీ వాదాన్ని ప్రమోట్ చేయడం ముఖ్యం. ఇక్కడ మీ పార్టీల కోసం మీరు ఆ మైండ్ సెట్ నుంచి ఫస్ట్ బయటపడి మనం బీసీ వాదం 42% రిజర్వేషన్ మాత్రమే మన మైండ్లో ఉండాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మనం ఏదైతే పాదయాత్ర నిర్వహించినామో గ్రామాలకు పోయి, అలాంటి పాదయాత్ర బీసీజేఎస్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జరిగితే సరైన కదలిక ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తుంది. తద్వారా రాజ్యాధికారం లభ్యమవుతుంది. హాజరైతే ప్రొఫెసర్స్ విద్యార్థి నాయకులమందరం కనుక ఈడ నిల్చుంటే రాష్ట్ర మీడియా మొత్తం మన సైడ్ చూస్తుంది. ఒక్కసారి మీరు ఇంత మంచి అవకాశాన్ని మనం ఏ విధంగా ముందుకెళ్దామని ఆలోచన చేస్తూ మీ అమూల్యమైన సూచనలు చేయాలి. ముఖ్యమైన సూచనలు చేసుకుందాం. అందరం కలిసి ఒక్కసారి ఆర్ట్స్ ముందు ఒక్కసారి మనం మరొకసారి అభిమానం చేసి రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువు అవుతుంది ఉద్యమాలకు అని చెప్పి దిక్సూచి అయ్యే విధంగా మనం ముందుకెళ్దామని ఆలోచిస్తారని గుర్తు చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క ఉద్యమకారుడికి వందనాలు తెలియజేసుకుంటాను. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఇక్కడ విద్యార్థి నాయకులు ఆ రోజు అనేక ఉద్యమాలకు పురుడు పోసి అనేక వ్యూహాలు రచించి రాష్ట్ర సాధనలో ఎంతో ముందుండి పోరాడిన విద్యార్థి నాయకులందరూ ఆనాడు చూపిన ఐక్యతనే ఈరోజు చూపితే బాగుంటుంది. బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది అది ఎట్లా రావాలి అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది బయట ఏమంటారు అంటే బీసీలకు ఐకమత్య లేకుంటుంది, ఎంత చేసినా గింతే వాళ్ళు ఒకరోజు ఉంటారు, నెక్స్ట్ టైం మళ్ళీ కలవరు అనేది అంటారు. ఆ యొక్క పదాన్ని మళ్ళీ ఎవరి నోటకి రాకుండా మనం ఐక్యమత్యం ఉండి ఏదైతే బీసీ చేసి పిలిపిస్తుందో ఆ పిలుపుకు అందుకొని ప్రతి ఒక్కరం కూడా నిస్వార్థంగా ముందుకు పోతే అదే చాలు. 40% 100% వస్తుంది. విద్యార్థుల పక్షాన సబ్బండ కులాల వర్గాల యొక్క సమ్మిళితమే బీసీ. ఏ కులానికి కూడా తక్కువ కాకుండా అందరినీ కూడా మమేకం చేసుకొని ఈ యొక్క ఉద్యమాన్ని సక్సెస్ చేయాలి. మండల కమిటీలకు జిల్లా కమిటీలకు తెలియజేయాలని మీ క్యాస్ట్ అని గ్రూప్స్ ఉంటాయి కదా, మరి మీరందరూ కూడా దాన్ని సన్నాహకం చేయాలి. అన్ని పార్టీలు కూడా మేధావి వర్గాలు ముందుండాలని చెప్పారు కదా, ఆ మేధావులు కానీ విద్యార్థులు కానీ యువ సంఘాలు కానీ మాట్లాడినప్పుడు ఏ పార్టీని అయితే అధికారం ఉన్న పార్టీని విమర్శిస్తున్నప్పుడు కానీ లేదా ఖండిస్తున్నప్పుడు కానీ ఆ నాయకులని, ఆ యువ సంఘాలని, ఆ విద్యార్థి నాయకులని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అధికారం ఉన్నటువంటి ఆ నాయకులదే. పూలే అంబేద్కర్ ఆలోచనలు సాధిద్దాం, పూలే ఆలోచనలు సాధిద్దాం. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి
వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై జై బీసీ, జై జై బీసీ. గాయకులు, విద్యార్థి ఉద్యమకారులు, మేధావులు, ప్రొఫెసర్లు కలిస్తేనే తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళొక్కసారి ఔరక్ దక్క తెలంగాణ పక్కాన్ని కొట్లాడినాం. మళ్ళొక్కసారి మా వంతుగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పి మనల్ని ప్రోత్సహించేందుకు వచ్చిన రామలింగం వారి కళా బృందాన్ని మన కలతో కొట్టాలతో స్వాగతం చెప్తాం. వారందరూ కూడా వారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉత్సాహపరిచేందుకు ఒక పాట ద్వారా కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. 2 మైకులు. హలో హలో హలో. మేము ఇక్కడ చాలామంది రామనవులు, ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఇక్కడ చాలా వృత్తుల సంబంధించి లాయర్లు, అడ్వకేట్, టీచర్స్, చెక్కల రకరకాలుగా ఉన్నారు. మన వృత్తులు వేరైనా నేను ఎప్పుడు ఒకటి చెప్తా, మన నెత్తురు మాత్రం ఒకటి, అది బీసీల నెత్తురు కావాలి. ఎప్పటికైనా పాలించే స్థానంలో మనవులు ఉండాలని కోరుకుంటూ 25 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమం తర్వాత నేను ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అది బీసీలు రాజ్యాధికారం సాధించాలి. బీసీలు రాజ్యాధికారం సాధించేంత వరకు కూడా మా బీసీ కళా మండలి ఖచ్చితంగా మా ఆట పాట ఉంటుంది. జై బీసీ, జై జై బీసీ. అరే తిరిగే కుమ్మరి సారత చరిత మలుపు దిప్పినాము, మరిగే కమ్మరి కొలిముల మరలను సృష్టించినాము, ఓర్పుతో నేతనేసి ఒంటి కొలవలిచ్చినాము, సబ్బండ కులాలన్నీ వృత్తులల్ల మునిగిపోంగా, చెట్టు నుంచి కళ్ళు తీసి సేద తీర్చే గౌడన్న, ఈ నీతి గల్ల జాతులన్నీ ఏకమై ఎదురు పడితే ఏనేటి నలువాదుల ఎల్లగొట్ట నీ కై గుట్టలు గట్టరు, బహుజన దండు గట్టరా, జెండా బట్టరు, బిసీల జెండా బట్టరా, దండు గట్టరు, దండు గట్టరా, జెండా బట్టరు, బిసీల జెండా బట్టరా. మనువాదుల గుండెల దురమాయవాద మోడిపోన్న, మనువాదుల గుండెల దురమాయవాద మోడిపోన్న, అనగారిన మనము గుడి అధికారం గుంజుకోను, దండు గట్టరు, బహుజన దండు గట్టరా, జెండా లట్టరు, బిసీల జెండా లట్టరా, దండు గట్టరు, బహుజన దండు గట్టరా, జెండా లట్టరు, బిసీల జెండా లట్టరా. నీతి తొలుపు పరుగు చూసి సేప చాడగని పెట్టి, సేప చాడగని పెట్టి, సేప చాడగని పెట్టి, సిక్కుల దారాల నిప్పి చిత్రమైన వలలనేసి, చిత్రమైన వలలనేసి, చిత్రమైన వలలనేసి, ఉరుములల్ల మెరుపులల్ల ఎగసేటి ఉప్పెనల్ల, ఎగసేటి ఉప్పెనల్ల, ఎగసేటి ఉప్పెనల్ల, సాగుకే సవాలు విసిర సంద్రంపై బెస్తన్నా, సంద్రంపై బెస్తన్నా, సంద్రంపై బెస్తన్నా, గోసిగట్టి గొర్లగాసి అడవులెల్ల తిరిగినాము, అడవులెల్ల తిరిగినాము, అడవులెల్ల తిరిగినాము, 160 మొక్కల మర్మమేందో ఎరిగినాము, మర్మమేందో ఎరిగినాము, మర్మమేందో ఎరిగినాము, నెత్తగల్ల పత్తి నింపి పరుపులల్లినది మనమే, పరుపులల్లినది మనమే, పరుపులల్లినది మనమే, పెండ్లి పేరంటాలకు కండ్ల వెలుగు దివ్వె మనమే, కళ్ళ వెలుగు దివ్వె మనమే, కళ్ళ వెలుగు దివ్వె మనమే. ఇన్ని సేవలను పొంది హీనంగా చూసిన అనగారుల మనమంత అధికారం గుండు గట్టరు, గట్టరా, జెండాలొక్కరు, బిసీల జెండాలొక్కరా, దండు గట్టరు, బిసీల దండు గట్టరా, జెండాలొక్కరు, బిసీల జెండాలొక్కరా. గుండెను పిండగ బండారాలను తొలసి తొలసి, రాళ్ళను తొలసి తొలసి, రాళ్ళను తొలసి తొలసి, కొండలనే తవ్వి తవ్వి అందమైన దారులేసి, అందమైన దారులేసి, అందమైన దారులేసి, రోటల పునాదులై కోవెల ప్రాకారమై, కోవెల ప్రాకారమై, కోవెల ప్రాకారమై, కలువరాతి భవనాలకు చంద్రశిలా వెలుగులమై, చంద్రశిలా వెలుగులమై, చంద్రశిలా వెలుగులమై, ఉలిమనల గన్నులతో ప్రగతికి ప్రాణం పోసి, ప్రగతికి ప్రాణం పోసి, ప్రగతికి ప్రాణం పోసి, వేలి తంత్ర మహిమతోటి వెదురు బుట్టలల్లితిమి, వెదురు బుట్టలల్లితిమి, వెదురు బుట్టలల్లితిమి. మరి మనందరూ తెలుసు, ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ఈ దేశానికి సేవ చేసిన కులాలు ఏమంటే అవి మన ఉత్పత్తి కులాలు మాత్రమే. మీ అందరు మన కరోనా టైం వచ్చింది, ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది, కానీ ఇండియా మాత్రం ఒక నిక్కచ్చే నిలబడదంటే ఈ దేశంలో ఈ బీసీ వర్గాలు, ఈ ఉత్పత్తి కులాలు పుట్టడమే ఈ దేశం చేసుకున్న గొప్ప అదృష్టం. ఇలా మనం ఎక్కడ ఉన్నాం సరే, పార్టీలు చాలా మంది ఉంటారు, వేరే వేరే పార్టీలు, ఏ పార్టీ మనకు
ఏ పార్టీలో ఉన్నా కూడా మేము ఒకటే అనుకుంటాం, ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీలు మాత్రం మనం రక్షించుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో ఉన్న బీసీలు మాత్రం మనం గౌరవించుకోవాలి. ఇలా మనకంటూ ఒక వేదిక రామారావు అన్న ఎప్పుడు పోయినా సర్దార్ సర్వే పాపన గుర్తుకొస్తాడు నాకు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు వాళ్ళ అమ్మతోటి, అమ్మ నేను కళ్ళు తీసుకొని ఎన్ని రోజులు బతకాలనే, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, ఈ దొర కోటలు కొట్టాలని చెప్పేసి 400 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఒక చరిత్ర సృష్టించాడు. మన అలాంటి వారసత్వాన్ని కూడా మనం, ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం నుంచి పోయిన వాళ్ళు చాలామంది కూడా దేశ నిర్మాతలు అయిపోయారు, ప్రపంచ నిర్మాతలేరు. ప్రపంచ చరిత్రకు ఒక శ్రీకారం చుట్టిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఇక్కడ ఉన్న పుట్టిన ప్రతి బిడ్డ కూడా చాలా తెలివికల్లోలు. అంటాడు వాళ్ళ అమ్మతోటి, అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా, బానిస బంధాలు పెంచగా మన బడుగు చెరుకు ప్రేమ పంచగా, నిన్న జాతుల్లోన జ్యోతినై కలిగి కమ్మిన చీకట్లు చీల్చదనమ్మా, ఒత్తురవో కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వొక్కడివేనయ్యా, ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కుల వృత్తిని సేపబట్టు, పొడిసేపు పట్టున మీరు దాచుకున్న గుండె గూడుగా వేసి మీరు వంచుకున్నా, అమ్మ ఉడుము తీరుగోల ఊపిరి బిగబట్టి అరచేత ప్రాణంతో ఆకాశాన బాకి, గొలకు గీతను బట్టి విడువలొట్టిని గట్టి కారె చెమటల్లోన కాటమయ్యకు ముక్కి, మోకు ముస్తాదుల బంధాన్ని అడిగట్టి కాళ్ళు జారకుండా కడవ కింద పెట్టి, తాళ్ళెక్కితేమొచ్చేనమ్మా కళ్ళు గీసమ్మితేమిచ్చిరమ్మా, పస్తు నుంచి నేను కాబేదారు అయ్యి శిస్తు గుంజే దొరలమ్మ స్త్రీలమ్మా. ఏదున్నా అంతిమంగా ఆనాటి వాస్తవాన్ని ఆ సర్వాయి పాపన్న వారసత్వం కానీ మీ అందరికీ తెలుసు. మలిదశ తెలంగాణ పోరాటానికి ప్రాణం విప్పించిన శ్రీకాంతాచారి మొదలు 1200 మంది అమరులయ్యారు. మరి అమరుల త్యాగంలో మన బీసీల పాత్ర ఉన్నది. మరి తీర్మానం ఏ చేసినా కూడా ఖచ్చితంగా ఒకటి మాత్రం మేము అనుకుంటున్నాం సార్, ఏదున్నా తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ గీతం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ గీతం వచ్చింది, జయ జయ తెలంగాణ. తెలంగాణ కూడా ఒక జాతిపేత కావాలి. అది ప్రొఫెసర్ జయశంకర్ అయినా పర్వాలేదు, కొండ లక్ష్మణ బాపూజీ అయినా, ఎందుకంటే ఉండాలంతా. ఎందుకంటే చరిత్ర మనం చెప్పకపోతే, అంబేద్కర్ మనం చదువుకున్నాం, మన చరిత్ర మనం చెప్పకపోతే మన చరిత్ర బయటోడు చెప్పడు. మన చరిత్ర మనమే చెప్పుకోవాలి. భావితరాలకు తెలవాలంటే మన చరిత్ర మనం చెప్పుకోకపోతే, ఎందుకంటే ఉదాహరణకు బాలరాజు అన్న ఉన్నాడు, కేసీఆర్ జాతిపేత అవుతాడు 20 సంవత్సరాలు పోతే. అంటే అంటే విషయం చెప్తున్నా కాబట్టి, గర్జించరా నువ్వు సపోర్ట్ కూడా అన్నా, గర్జించరా నువ్వు గలమిప్పరా బీసీ సోదర నువ్వు గలమెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమిప్పరా బీసీ సోదర నువ్వు గలమెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా. అభివృద్ధి మన చేతి చలవేనురా, ఈ అభివృద్ధి మన చేతి చలవేనురా, అన్నింత మన మాట కైసాగరా, గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా. చట్ట విద్యాసేటి సమలయ చక్రాలు విప్పేటి విష్ణుమూర్తులాయ, చక్రాలు విప్పేటి విష్ణుమూర్తులాయ, చక్రాలు విప్పేటి విష్ణుమూర్తులాయ. ఊరికొకడున్నాడు సర్పంచులెత్తాయ, ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులాయ, ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులాయ, ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులాయ. ఆలోచనన్నది మనకేటిరా అయ్య అదును చేయకనన్న అడుగయ్యరా, గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా. పల్లకి మోసపి పోయినమైనాను, పాతి పనిచేసి పాంచోళ్ళమైనాము, పాతి పనిచేసి పాంచోళ్ళమైనాము, పాతి పనిచేసి పాంచోళ్ళమైనాము. సూదరుడుగ మనము అని చెయ్యబడ్డాము, పూర్వజన్మల పాపం అనుభవించినాము, పూర్వజన్మల పాపం అనుభవించినాము, పూర్వజన్మల పాపం అనుభవించినాము. 13 వర్ణాల కుట్రేనురా వాళ్ళు పుణ్యకులత్తాయ నిలదీయరా, గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా. రాజు నాడు పరిపాలనల్లదే, రాజకీయాలలో అధికారం వాళ్ళదే, రాజకీయాలలో అధికారం వాళ్ళదే, రాజకీయాలలో అధికారం వాళ్ళదే. 70 ఏళ్ళుగా మనం మనిగున్నాము, అన్ని రంగాలలో అనగారిపోయినాము, అన్ని రంగాలలో అనగారిపోయాము, అన్ని రంగాల
ఎత్తుల్ని పసిగట్టు నా సోదరా గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా. మరి మాకింత మంచి అవకాశం కల్పించిన రామారావునకు సామన్న కూడా ఇక్కడ ఉన్న చాలా మంది మన కౌశిక్ అన్న కూడా